ఎంతమంది నా లైఫ్లో నాకు వచ్చి నెగటివ్గా మాట్లాడినా, నా ఫ్రెండ్సే నాకు ఎంత టీజ్ చేసినా, నాకు కిందకి లాగడానికి ట్రై చేసినా, నా లోపల ఉన్న హ్యాపీనెస్ ఎప్పటికీ దూరం అవ్వదు. ఎందుకంటే నా హ్యాపీనెస్ని నేను లోపల వెతుక్కుంటున్నాను, బయట కాదు. సో అందుకే ఎవరు వచ్చినా ఈ హ్యాపీనెస్ని నా నుంచి దూరం చేయలేరు. సో ఇలాంటి హ్యాపీనెస్ని పొందాలంటే ఏం చేయాలి? భగవద్గీత చాప్టర్ 5 శ్లోక్ నెంబర్ 24లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో మనుషులు నీకు కిందకి లాగడానికే ట్రై చేస్తారు. నువ్వు సంతోషంగా ఉంటే ఎవ్వరూ చూడలేరు. ఒక మనిషి దీవించినప్పుడు కూడా నువ్వు బాగుండాలని దీవిస్తారు, కానీ నువ్వు నాకన్నా బాగుండాలని ఎవ్వడూ దీవించడు. సో అలాంటన్నప్పుడు నువ్వు ఈ మనుషుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు నీ గురించి ఆలోచించు. ఏ వ్యక్తి అయితే వాడు ఇన్నర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతాడో, అంటే వాళ్ళ లోపలున్న జాయ్, వాళ్ళ లోపలున్న సంతోషంతో, వాళ్ళ లోపలున్న వాడితోటే కనెక్ట్ అవుతాడో వాడు ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు. ఈ బయట మనుషులు వాడికి ఎప్పుడు బాధ పెట్టలేరు. శ్రీకృష్ణుడు చెప్తున్నారు, మీరు ఈ అవుటర్ వరల్డ్ డిజైర్ హ్యాపీనెస్ని మర్చిపోండి. ఆ హ్యాపీనెస్ని మీ లోపల మీరు వెతుక్కోండి. అప్పుడు మీకు ఒకడు తోడున్నా లేకపోయినా మీరు ఆనందంగానే ఉంటారు, మీకు భయం అయ్యదు. అలాగే యమునాచార్య అని ఒక ఋషి, ఒక యోగి ఉండేవారు. వాళ్ళకి మీరు ఏది ఇచ్చినా వాళ్ళు హ్యాపీగా ఫీలే అవ్వరు. బట్ అదే మీరు కృష్ణ పేరు తీసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఎవడైనా తీసుకున్నా, ఎలాగైనా తీసుకున్నా. సో సేమ్ అలాగే ఆ హ్యాపీనెస్ని, ఆ జాయ్నెస్ని మీ లోపల మీరు వెతకడం మొదలెట్టండి. బయట మీకు దొరికే ప్రెజర్, బయట మీకు దొరికే కష్టాలు టెంపరీ, బట్ మీ లోపల మీకు దొరికే హ్యాపీనెస్ పర్మనెంట్. యోంతః సుఖోంతరారామస్ తథాంతజ్యోతిరేవ యః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి.